హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్ తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. హరిహర వీరమల్లు ఈ సినిమా మీద ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి సార్. చాలా ట్రోలింగ్ జరుగుతుంది, నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. అదేంటంటే ఇది వరకు కూడా ఇప్పుడు వరకు వచ్చిన కలెక్షన్స్ అన్ని కూడా కూటమి ప్రభుత్వం టికెట్స్ కొని ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా టికెట్స్ కొని సాధారణమైన ప్రజలకు ఇస్తున్నారు. దానివల్ల ఇప్పటి వరకైనా సినిమా ఆడిందంటూ కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాని ఒక కాల్ రికార్డ్ షేర్ చేస్తుంది. అదేంటంటే నాదెల్ల మనోహర్ గారు ఈ సినిమాని ఎలా అయినా హిట్ చేయండి అంటూ కూడా ఆ కాల్లో మాట్లాడుతూ తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే నిజంగానే ఆయన ఆ కాల్లో మాట్లాడి నిజమేనా, లేదంటే ఇదేమైనా వైసీపీ కుట్ర ఏమైనా ఉందా? ఇవన్నీ కూడా కొంచెం క్లుప్తంగా వివరిస్తారా? మామూలుగా వైసీపీ ఈ సినిమా మీద నెగిటివిటీ అనేది డే 1 నుంచి చేస్తుంది. బాయ్కాట్ హరిహర వీరమల్లు అని హ్యాష్ ట్యాగ్ పెట్టుకొని ట్రెండింగ్ చేశారు. దాని తర్వాత డిజాస్టర్ హరిహర వీరమల్లు అని ఇంకొక హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేశారు. పోస్టులు విపరీతంగా పెడుతున్నారు. దాని తర్వాత దీంట్లో ఉండే బ్యాడ్ విఎఫ్ఎక్స్ వీడియోస్ ని క్లిప్స్ ని ప్రచారం చేస్తున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళు పెద్ద ఎత్తున హరిహర వీరమల్లుని టార్గెట్ చేస్తున్నారు. సో ఇది మంచి పద్ధతి కాదనేది నేను కూడా చెప్పాను. సినిమాని కావాలని కిల్ చేయడం కరెక్ట్ కాదు. సినిమా చూస్తారా లేదా, దాంట్లో లోపాలు ఏంటి, అది వేరే విషయం. ఒక ఆడియన్ గా సినిమా చూసి దాంట్లో మంచి చెడ్డలు చెప్పొచ్చు. కానీ అవుట్ రైట్ గా సినిమాని నెగిటివ్ గా తీసుకెళ్లి అసలు ఈ సినిమాని చూడొద్దని చెప్పడం కరెక్ట్ కాదు. ప్రతి సినిమాలో లోపాలు ఉంటాయి, ప్రతి సినిమాలో పాజిటివ్ అంశాలు కూడా ఉంటాయి. ఫైనల్ గా పాజిటివ్ అంశాలు జనాలకి ఎక్కువ నచ్చితే సినిమా హిట్ అవుతుంది. సో దీన్ని అదెవరో చెప్పినట్టుగా 1,00,000 మంది 1,00,000 సినిమాలు చూస్తారంటారు. ఒక థియేటర్లో 200 మంది చూస్తే 200 సినిమాలు చూస్తారని. అంటే అర్థం ఏంటి? ఎవరికి ఏ సినిమా ఆ సినిమా నచ్చుతుందో లేదు చెప్పారు. 200 మందికి అది కంప్లీట్ గా నచ్చిందని చెప్పలేం, నచ్చలేదని చెప్పలేం. సో అది ఎవడో కూడా చెప్పలేడు ఏ సినిమా ఎవరికి నచ్చుతుంది అనేది ముందుగా తెలియదు. సో కాబట్టి అలాగా సినిమాల మీద నెగిటివ్ గా చేయడం అనేది కరెక్ట్ కాదు. మనం వేరే బిజినెస్ చేస్తున్నాం, చేయలేదు కదా. సినిమా కూడా ఒక బిజినెస్ కదా. ఇప్పుడు దీని మీద 250 కోట్లు ఆ ప్రొడ్యూసర్ పెట్టి 5 ఏళ్ళు కష్టపడి ఎంతో 100 మంది దీంట్లో వర్క్ చేశారు. దీన్ని అవుట్ రైట్ గా ఫ్లాప్ అని చెప్పి ఆ ప్రొడ్యూసర్ కి లాస్ వస్తే ఇంకా ప్రొడ్యూసర్ గా సర్వైవ్ కాలేడు, ఇంకొక సినిమా తీయలేడు. దానివల్ల సినిమా ఇండస్ట్రీ మీద కూడా దాదాపు 1,00,000 మందికి పైన పరోక్షంగా ప్రత్యక్షంగా ఆధారపడి ఉన్నారు. కాబట్టి అవుట్ రైట్ గా ఒక సినిమాని ఫ్లాప్ అని ఒక కసిగా చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే వైసీపీ ఇప్పుడు రాజకీయాలు అయిపోయింది కాబట్టి చేస్తున్నారు ఈ పని. కాకపోతే ఇక్కడ ఏంటంటే వైసీపీ లేటెస్ట్ గా ఏం చేసిందంటే, ముఖ్యంగా సాక్షి ఒక దీన్ని తీసుకొచ్చింది. అదేంటంటే ఈ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ఈ సినిమాని ఏదో ఒక రకంగా నిలబెట్టడం కోసం జనసేన పార్టీ రంగంలో దిగి సాక్షాత్తు మంత్రులు ఇద్దరు, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్, వీళ్ళిద్దరు కూడా రంగంలో దిగి మొత్తం జిల్లా అధ్యక్షుల్ని, ఆ తర్వాత ఎమ్మెల్యేలని, ఇన్ఛార్జుల్ని, నియోజకవర్గ ఇన్ఛార్జుల్ని, ఇంపార్టెంట్ జనసేన నాయకుల్ని టెలికాన్ఫరెన్స్ లో వీళ్ళు అడ్రస్ చేశారు. వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. ఎట్లాగంటే ఈ సినిమా మీద మంచి పాజిటివ్ ప్రచారం తీసుకురండి, ఎక్కడికక్కడ టికెట్లు కొని డిస్ట్రిబ్యూట్ చేయండి, స్పెషల్ షోలు వేయండి, గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు చేయండి, బైక్ ర్యాలీలు అవి చేయండి, ఇలాగా చేస్తున్నారు అనేది వాళ్ళు ఆరోపించారు. వాళ్ళ ఆరోపణలకి సాక్ష్యంగా నాదెండ్ల మనోహర్తో ఒక ఆడియో క్లిప్, ఒక 1 మినిట్ 5 సెకండ్ల ఆడియో క్లిప్ని వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. ఆడియో క్లిప్ నేను కూడా విన్నాను. దాంట్లో బేసిక్ ఏంటంటే చెప్తున్నాడు ఆయన, మనం పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి తీశారు, దీన్ని మనం జనంలోకి తీసుకెళ్ళాలి. సో మీరు గ్రామ స్థాయిలో నుంచి జిల్లా స్థాయి వరకు కూడా పార్టీ శ్రేణులందరికీ చెప్పాలి. మీరు ఇక్కడ ఈ కాల్లో జిల్లా అధ్యక్షులు కూడా ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, మీకు తెలియదేం కాదు. సో దీన్ని తీసుకెళ్ళాలి అనేది ఆయన అయితే చెప్తున్నాడు. చెప్పుంటాడా లేదంటే నాకైతే చెప్పుంటాడనే ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకు ఉందంటే, నువ్వు జనసేన ఫేస్బుక్ పేజీలోకి వెళ్తే ఎక్కడెక్కడ జనసేన లీడర్లు ఏ ఊర్లో ఈ హరిహర వీరమల్లు సినిమా గురించి ఎలాంటి ప్రోగ్రామ్స్ చేశారో కూడా లిస్ట్ వాళ్ళే పెడుతున్నారు. సో వాళ్ళేం దాచుకోండి, సీక్రెట్ గా చేయట్లేదు, ఓపెన్ గానే చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎవరు, జనసేన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి వైసీపీని విమర్శించాడు ఈ సినిమా సపోర్ట్ చేస్తూ. ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్
ప్రెస్ మీట్ పెట్టాడు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట ఇసుకపూడిలో ప్రోగ్రాం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చేశాడు. తర్వాత పినిశెట్టి మల్లికార్జున, సందు శ్రీహరి, సుబ్రహ్మణ్యం, రామరెడ్డి ఒక ప్రోగ్రాం చేశారు. టీటీడీ బోర్డు మెంబర్ మహేశ్వర్ రెడ్డి, ఇంకొంతమంది గబ్బర్ సింగ్ టీము ఇక్కడ హైదరాబాద్లో గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు చేసి ప్రెస్తో మాట్లాడారు. దెందులూరు సంబంధించి కొటార ఆదిశేషు బాణాసంచ గాల్చి చేశాడు. తర్వాత కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ఇవన్నీ వాళ్ళే పెట్టారు ప్రోగ్రాం. ఇంకా చాలా ఉన్నాయి, నేను కొన్ని చెప్తున్నాను. అంటే అర్థమైందంటే క్లియర్గా జనసేన ఈ సినిమా హిట్ చేసే బాధ్యతను భుజాల మీదకి అయితే తీసుకున్నది. ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఒకటి వైసీపీ వాళ్ళు దీని మీద నెగిటివ్గా వాళ్ళు కూడా పొలిటికల్ కార్యక్రమం లాగా తీసుకోవడం, రెండు ఈ సినిమాకి అనుకున్నంత కలెక్షన్లు రాకపోవడం, అది కూడా వాస్తవమే. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, ఇప్పటికి మనకి 3 రోజుల కలెక్షన్ 65 కోట్లు రఫ్గా. ఏది నెట్ వచ్చింది 65 కోట్లు. రావాల్సిందంత తెలుగు రాష్ట్రాల్లో 175 కోట్ల నెట్, ఓవరాల్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ 225 కోట్ల నెట్ రావాలి. ఈ సినిమా బడ్జెట్కి 250 కోట్ల బడ్జెట్ అంటున్నారు కాబట్టి. సో థియేట్రికల్ బిజినెస్ ఇంత రావాలి థియేట్రికల్ నుంచి, అది వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వరుసగా పడిపోతుంది. ఫస్ట్ ప్రీమియర్ 12 కోట్ల 75 లక్షలు వస్తే, ఫస్ట్ డే 34 crores 75 lakhs వచ్చింది. ఫ్రైడే 8 crores పడిపోయింది. అది సాటర్డేకి వచ్చేసరికి కొద్దిగా పెరిగింది, 9 కోట్ల 25 లక్షలు. ఓవరాల్గా 65 కోట్ల నెట్ వచ్చింది. సాటర్డేకి నీకు 1.25 పెరిగింది అంతే, 1,25 లక్షలు పెరిగింది దేశవ్యాప్తంగా. సో ఇది పెద్ద పెరిగినట్టు కాదు, ఎందుకంటే వీకెండ్ బాగా చూడాలి, మామూలుగా అయితే చూడలేదు. అంటే కామన్ పబ్లిక్ లో ఇది నెగిటివ్ అయిపోయింది. దీనికి కారణాలు ఉన్నాయి. సినిమా క్లియర్గా పవన్ కళ్యాణ్ బాగున్నాడు, ఎనర్జెటిక్ గా ఉన్నాడు, ఆమె నిధి అగర్వాల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది, పెర్ఫార్మెన్స్ ఉంది, మంచి ఆర్టిస్టులు ఉన్నారు. కొంతవరకు ఫస్ట్ హాఫ్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ అనుకున్నంత ఎఫెక్టివ్ గా లేదు. దాంట్లో స్క్రీన్ ప్లేలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేబీ ఇద్దరు డైరెక్టర్లు చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి. విఎఫ్ఎక్స్ అన్నిటికంటే ఘోరంగా ఉన్నాయి. వీటి వల్ల అంతా కూడా సినిమాకి బ్యాడ్ ట్యాక్ అనేది వచ్చేసింది. కేవలం వైసీపీ వాళ్ళు చేసినంత మాత్రాన సినిమా ఫ్లాప్ అయింది అనేది అబద్ధం. వాళ్ళు కొంతవరకు ఉండొచ్చు కానీ అది కాదు. పుష్ప 2 కూడా దానికి నెగిటివిటీ విపరీతంగా వచ్చింది, కానీ అది లేదు. ఈవెన్ కన్నప్పకి కూడా విపరీతమైన నెగిటివిటీ వచ్చినా కూడా ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి కన్నప్పకి. ఆ తర్వాత సినిమా బాగుంటే అది కన్నప్పని ఎవడు ఆపుండలేడు. కుబేరాకి అయితే అసలు బడ్జే లేదు, టికెట్లే బుక్కే కాలేదు, అసలు మొత్తం గ్రీన్ చూపిస్తున్నాయి ముందు రోజు కూడా. కానీ ఓపెనింగ్స్ లో జనం వచ్చిన వాళ్ళు బాగుంది అనేసరికి 3 రోజులు కుమ్మింది, మామూలుగా లేదు. మళ్ళీ సినిమా బాగాలేదని టాక్ వచ్చింది, చూసిన వాళ్ళందరూ టాక్ పెట్టి మళ్ళీ డ్రాప్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు సయ్యారా అనే ఒక సినిమా, హిందీ సినిమా, కంప్లీట్ కొత్త వాళ్ళు, అది దుమ్ము లేపేస్తుంది కలెక్షన్లో. మరి దానికి నెగిటివిటీ లేదు, పాజిటివిటీ లేదు, ఎందుకు మరి ఆడుతుంది? కాబట్టి ఇక్కడ ఏంటంటే వైసీపీ వల్లనే సినిమా కలెక్షన్ తగ్గాయనేది అబద్ధం. సో దాన్ని వీళ్ళు ఇలా చేసుకోవడం కరెక్టా అనేది ఇప్పుడు చర్చ. అంటే ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కమర్షియల్ యాక్టివిటీలో పాల్గొనడమే చట్టవిరుద్ధం అని లిబరేషన్ పార్టీ అధ్యక్షుడు, లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన పేరు విజయ్ కుమార్, నిన్న లెటర్ రాశాడు, అది మనం చెప్పుకున్నాం. అది కరెక్టే. అది లీగల్ గా చూసుకున్నప్పుడు ఆయన పబ్లిక్ సర్వెంట్ కమర్షియల్ యాక్టివిటీలో డైరెక్ట్ గా ఆయన పార్టిసిపేట్ చేయకూడదు అనేది లీగల్ గా కరెక్టే. కోర్టుకు పోతే మరి ఏం చెప్తుందో తెలియదు. ఇప్పుడేమో పార్టీ యంత్రాంగాన్ని ఒక సినిమా ప్రమోషన్ కి వాడుకోవడం కరెక్టా అన్న చర్చ అయితే వస్తుంది. మామూలుగా అయితే కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు పార్టీ అంతా, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం అంతా కూడా అదేంటి ఆయన కంపెనీ హెరిటేజ్ కంపెనీ ప్రమోషన్ చేయొచ్చా? అట్లయితే చేయొచ్చు కదా. ఈ సినిమా చేయొచ్చు అంటే అది కూడా చేయొచ్చు కదా. రేపొద్దున మొత్తం జిల్లా యంత్రాంగం, జిల్లా పార్టీ యంత్రాంగం, స్టేట్ వరకు అందరూ హెరిటేజ్ని ప్రమోట్ చేయండి అని చెప్పొచ్చు కదా చంద్రబాబు. సో అది చేయనప్పుడు, అది తప్పైనప్పుడు ఇది కూడా తప్పే కదా. సినిమాని మీరు ఎలా సినిమా అనేది ఒక కమర్షియల్ వ్యాపారం, ఆ వ్యాపారాన్ని జనంలోకి ఎందుకు? జనం సమస్యలు అనేక ఉంటే ఎప్పుడు కదలని జనసేన ఇప్పుడు మాత్రం ఎందుకు కదులుతుంది అన్న ప్రశ్న అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇది ప్రజల్లోకి కూడా వెళ్తుంది ఖచ్చితంగా. అంటే వీళ్ళు మాకు అనేక సమస్యలు ఉంటే మేము చెప్తే మాత్రం ఎవడు కదలడు, ఇప్పుడేమో అది పనిగా బైక్ ర్యాలీలు, ఊరేగింపులు, ప్రెస్ మీట్లు, ఈ సినిమాని నిలబెట్టుకోవడం కోసం. దీన్ని బట్టే ఇది ఫ్లాప్ అనేది అర్థమవుతుంది కదా అని జనం అనుకోవడంలో తప్పులేదు.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.